ఓం సాయి మాస్టర్. గురు బంధువులందరికీ నమస్కారాలు. పూజ్యశ్రీ గురుదేవులు భరద్వాజ మాస్టర్ గారు చాలా పర్యాయాలు చెబుతుండేవారు. ప్రతి గ్రామంలోనూ శివాలయాలు, రామాలయాల వలె దత్త మందిరాలు, సిద్ధి సాయిబాబా వారి మందిరాలు వెలుస్తాయి అని. అలాగే ఇప్పుడు అడుగడుగున సాయి మందిరాలు వెలిశాయి. అయితే మన సాయి మాస్టర్ సంప్రదాయంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రతి దేవాలయంలోనూ, ప్రతి మందిరంలో, సాయి మందిరంలోనూ సత్సంగం ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజును. లేకపోతే గురువారం అయినా, ప్రతి గురువారం అయినా, వారానికి ఒక్కసారైనా సత్సంగం చేసుకుంటూ ఉండాలి. అయితే మందిరాలు అడుగడుగున వెలుస్తున్నప్పటికీ సత్సంగం చేసేవారు, నిర్వహించేవారు చాలా తక్కువైపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ చీరాల్లో నేను చేసినటువంటి సత్సంగాల్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. సాయి మందిరాల వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు తప్పక కొంతసేపు ఈ సత్సంగాల్ని వినాలని, చూడాలని, భక్తులకు చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. సాయిరాం. పూజ్యశ్రీ సద్గురు శ్రీ భరద్వాజ గారి శిష్యులు పూజ్యశ్రీ గురుస్వామి శ్రీ మన్నవ సత్యం గారిచ్చే 16/10/2005 చీరాల పాపరాజు తోటలోని శ్రీ షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరంలో చేసిన సత్సంగము. శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. దిగంబరం భస్మ విలేపితాంగం, బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం, నిర్మానసం శ్యామతనుం భజేహం, దత్తాత్రేయం బ్రహ్మ సమాధినిష్టం, అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదం, శ్రీపాదవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతీ, సదా నింబవృక్షస్య మూలాధివాసా, సుధాశ్రావిణం తిక్తమప్యక్రియంతం, తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. సాయిరాం. ఈరోజు మరలా ఇలా మనం సత్సంగంలో కలుసుకోవటం కేవలం ఆ సద్గురుమూర్తుల కృప, వారి కృప ఉండటం వల్లే మనం ఇలా మళ్ళీ సత్సంగం చేసుకోగలుగుతున్నాం. అందుకని ఆ సద్గురుమూర్తులకి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శాంతి ద్వీపం షిర్దీ. ఈ విశాల ప్రపంచం ప్రేమ, శాంతి లేక బ్రతుకును బరువుగా చేసే అమానుషత్వపు సముద్రమైతే షిర్దీ చక్కని శాంతి ద్వీపం. అలాంటి శాంతి ద్వీపాన్ని మన హృదయంలో నిలుపుకోవటానికే మనం ఈ సత్సంగాలు ఇవన్నీ చేసుకుంటున్నాం. ఎందుకంటే చక్కగా రోజంతా కూడా ఎటువంటి ఆందోళన లేకుండా శాంతిగా, ప్రేమగా, ఆనందంగా ఉండాలి. మన కోరిక అది. సద్గురుమూర్తుల కోరిక కూడా అదే. మన హృదయంలో, మన అంతఃకరణలో ఈ ప్రేమ భావాలు, శాంతి స్థాపించుకోవాలని వాళ్ళు కోరేది. వాళ్ళ ప్రబోధాలన్నీ కూడాను
దాని చుట్టూ పరిభ్రమిస్తూ మనల్ని ఆ స్థితికి అందజేయాలని వాళ్ళు తపతపలాడుతూ ఉంటారు. అందుకని మనం ఏదైనా ఈ పారాయణ ఇవన్నీ చేసుకున్నప్పుడు విజయదశమికి ఎక్కువగా మనం పారాయణ చేసుకున్నాం, చక్కగా పండగ చేసుకున్నాం. ఆ శాంతిని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలి. మనం హృదయంలో స్థాపించుకున్నటువంటి శాంతిని పాడు చేసుకుంటూ ఉంటే ఎంతో మేలు చేసినట్టు మనకి మనం ముందు పాడు చేసుకోకుండా ఉండాలి. ఎలా పాడైపోతుందంటే గబక్కున అనవసరంగా చికాకులు తెచ్చుకోవటం. ఆ చికాకు గంట సేపు ఉంటుంది, మనకి ఒక 2 నిమిషాలే చికాకు పడినా కానీ దాని ప్రభావం 4-5 గంటల పాటు మనకుండి మళ్ళీ మనసు స్థిమితించడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఎప్పుడు కూడా చికాకు తగ్గించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మికతలో మహిమలోని చెప్పబడే వాటికి పెద్ద విలువ ఏమీ ఇవ్వరు. ఆధ్యాత్మికత అంటే ఇది ఒక మానవుడు సాధించాల్సినటువంటి ఒక స్థితి. మనిషి దైవంగా పరిణామం చెందాలి. ఈ చెడ్డ గుణాలన్నీ దైవానికి దూరం చేసే గుణాలన్నింటినీ నిర్మూలించుకొని దైవానికి దగ్గర చేసే గుణాలను పెంపొందించుకుంటూ మనిషి ఆ సద్గురుమూర్తుల్లాగా మనం కూడా మారాలి. అది ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక విద్యలో మహిమలు అనే వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మహిమలు ఏంటంటే ఈ సాధనలో ఒక భాగంగా మధ్యలో కొన్ని సామర్థ్యాలు మనస్సుకు వస్తాయి. మనం శరీరానికి కసరత్తు చేసేటప్పుడు ఎక్కువ బలమైన వస్తువులు మొదట కేజీ కూడా ఎత్తలేని వాడు అదే ఎక్సర్సైజ్ చేసుకుని బాడీని కనుక బాగా స్ట్రెంగ్త్ బలం చేసుకునేటట్లయితే వాడు 100 కేజీలు కూడా ఎత్తగలుగుతాడు. అట్లాంటి సామర్థ్యం శరీరానికి వస్తుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నప్పుడు మానసిక సామర్థ్యాలు మనకు వస్తాయి. ఆ మానసిక సామర్థ్యం వచ్చేటప్పుడు ముందు ఏం జరుగుతుందో మనకి తెలియటం, మనకి అనుకున్న వాళ్ళు మన దగ్గరికి రావటం, లేకపోతే మనకి రకరకాలైనటువంటి సామర్థ్యాలు, వాక్శుద్ధి రావటం, ఏదంటే అది జరిగిపోవటం, ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి అన్నమాట. ఏది కావాలంటే అది రావటం, ఏదైనా సృష్టించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయిని బట్టి అనమాట. అణిమ, గరిమ, లక్ష్మ అని సిద్ధులు, 8 సిద్ధులు వస్తాయి మనకి ఈ ఉత్తమ సాధకుడికి. ఈ సాధకులు వాటి వల్ల ఏమైనా మహిమలు చేయగలుగుతారు, కానీ వాటికి అంత ప్రాధాన్యత లేదనమాట దీనిలో. ఎందుకంటే సాధించాల్సింది వీటికన్నిటి అతీతమైనటువంటి దైవస్థితి కాబట్టి ఈ దైవస్థితిలో మధ్యలో వచ్చినటువంటి మానసిక సామర్థ్యాలు ఇవి. వీటినన్నిటి కూడా అర్థమించుకొని ఇంకా గొప్ప సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని పొందటానికే ట్రై చేయాలి. అందుకని వీటిని అప్రస్తుతంగా భావిస్తారు ఆధ్యాత్మిక విద్యలో. అందుకని మిగతా ఏ సాంప్రదాయాల్లో కూడాను వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. రామకృష్ణ పరమహంస ప్రత్యేకంగా చెబుతాడు ఏమని, ఒక ఆయన ఎంతో 12 ఏళ్ళు సాధన చేసి ఒక 2 విద్యలు సాధించుకొస్తాడు. ఏమిటంటే గాలిలో తేలిపోగలడు అతను, అట్లాంటి విద్య సాధిస్తాడు. అట్లాగే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళగలడు. పరమహంస దగ్గరికి వచ్చి కాపాలి కూడా ఆయన నేను ఇలాంటి విద్యలు 2 సాధించాను అని చెప్పి చూపించబోతాడు ఆయనకి. ఇంత 12 ఏళ్ళు కష్టపడి నువ్వు విద్య సాధించింది ఎందుకు, ఒక పావలా ఇస్తే పడవలో తీసుకెళ్తాడు కదా వాడు, నువ్వు ఇంత కష్టపడ్డావు ఎందుకు 12 ఏళ్ళు అంటాడు అనమాట. అంటే మనం సాధించాల్సింది అది కాదు, అంతకంటే అతీతమైనటువంటి దైవస్థితి. దైవస్థితి ఏంటంటే ఉత్తమ గుణాలు సాధించుకోవటమే. మనలో ఉండేటటువంటి భగవంతుడికి దూరం చేసే గుణాలన్నింటినీ తగ్గించుకొని ఉత్తమ గుణాలు సాధించకపోతే మన పరమాత్మ స్థితికి మనకి చేరగలుగుతాం అన్నమాట. అట్లాగే బాబా చరిత్రలో కూడా ఉంటుంది. ఒకటి ఇట్లాగే సామర్థ్యం వచ్చి ఆయనకి ఆధ్యాత్మిక సామర్థ్యం, విద్యలో సాధనలో సామర్థ్యం వచ్చి ఇంటి దగ్గర తగలబడుతున్నటువంటి ఒక ఇంట్లో అవన్నీ కనిపిస్తుంటాయి ఆయనకి. ఆ కనిపిస్తుంటే బాబాకి వచ్చి చెబితే అవన్నీ వేశ్య ప్రదర్శన లాంటివి, అవన్నీ పట్టించుకోక చూడవాకంటాడు, కళ్ళు తప్పించేసుకోమంటాడు, మళ్ళీ ముందుకు పొమ్మంటాడు, బాబాకి దగ్గర చర్యలు తీసుకోమంటాడు. అందుకని ఆధ్యాత్మిక విద్యలో మహిమలని చెప్పబడే వాటికి పెద్ద విలువలేమీ ఇవ్వరు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే దుఃఖపూరితమైన జన్మల వలయాల్లో చిక్కిన జీవులు దుఃఖరహితమైన శాశ్వత ఆనంద స్థితిని పొందటం నేర్పే విద్య. కష్టాలు పాలవుతున్నాం మనం అనుక్షణం కూడాను, సుఖం కొంచెం కష్టం ఎక్కువ, అపారమైన కష్టం. ఈ సుడిగుండల నుంచి బయటపడటానికి నేర్పేది ఆధ్యాత్మిక విద్య. దుఃఖపూరితమైన జన్మల వలయాల్లో చిక్కిన జీవులు దుఃఖరహితమైన శాశ్వత ఆనంద స్థితిని పొందటం నేర్పే విద్య. అంటే బాబాను మాస్టారు ఎటువంటి స్థాయిలో ఉన్నారో, ఏ ఆలంబన లేకుండా ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఎట్లా ఉన్నారో అటువంటి స్థితిని మనకు అందించేటటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అటువంటి స్థితిని చేరుకోవటానికి చేసే సాధనలో ఒక స్థితిలో సాధకునికి కొన్ని అతీతమైన శక్తులు రావచ్చు. ఇందాక మనం అనుకున్నటువంటి శక్తులన్నీ కూడా వస్తే తప్పకుండాను వాటిని బైపాస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. అంతేకాక దుఃఖరహితమైన స్థితిని పొందిన మహనీయులు తామే విశ్వ చైతన్య స్వరూపులై ఉంటారు. నిజంగా ఆ స్థితిని పొందిన వాళ్ళు బాబా లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే విశ్వమంతా తామే నిండి ఉంటారు, విశ్వ చైతన్య స్వరూపులు. కనుక అతీతమైన సంఘటనలు కల్పించడం వారికి అసాధ్యం కాదు. ఏది తలుచుకుంటే అది ఆ సంఘటన అక్కడ ఏర్పరచగలుగుతారు. వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళేగా, భగవంతుడేగా మొత్తం అంతా, ఆయనేగా సృష్టి అంతా ఏర్పరిచింది. అంత సృష్టి ఏర్పరిచిన వాడికి ఇంకో లీల చూపించడం అనేది అసాధ్యం కాదు, వాళ్ళ చేతిలో ఉండే పని అది. సంకల్పం మాత్రాన వారు ఏ కార్యమైనా నెరవేర్చగలరు. ఒక సంకల్పం చేస్తే చాలు వాళ్ళకి వచ్చేస్తుంది. రమణ మహర్షి దగ్గర ఆశ్రమంలో కొండల్లో ఉంటుంటారు వాళ్ళు, అరుణాచలంలో. శిష్యులు సేతాల స్వామిని, పళన స్వామిని ముఖ్యమైన శిష్యులు ఉంటారు. స్వామికి ఒక చోట ఉంటుంటే, ఒక గుహలో ఉంటుంటే నీళ్లు లేక ఇబ్బంది కలుగుతాయి అక్కడ.
అంతగాని అంతా వెతుకుతారు ఒక చోట, అంతకంటే మంచి ప్రదేశం ఉంటుందేమోనని వెతికితే ఒక చోట కొండలో ఒక ప్రదేశం, చక్కటి ప్రదేశం కనిపిస్తుంది. గుహ అంతా ఉంటుంది, చెట్లు అవన్నీ చక్కగా ఉంటాయి. ఇక్కడ మన స్వామి మనం గడక ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. అనుకొని ఇక్కడికి వచ్చి కాదు, కానీ అక్కడ మాత్రం ఒక్కటే లోపం ఉంటుంది, నీళ్లు మాత్రం ఉండవు. అక్కడ నీళ్లు కనుక ఉండేటట్లయితే అక్కడ ఉండటానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆ విషయం వచ్చి స్వామికి చెబుతారు, రమణ మహర్షికి చెబుతారు. అక్కడ చాలా బాగుంది, ఒకసారి రాండి చూద్దామంటే వెళ్ళి చూస్తాడు. కానీ ఇక్కడ నీళ్లు లేవు స్వామి, మీరు కనుక ఒక సంకల్పం చేస్తే ఇక్కడ నీళ్ళు కనుక తెప్పించేటట్టయితే మనం ఇక్కడ ఉండిపోదాం అని చెప్పి అంటారు. భగవంతుడి స్థితి ఏంటి, సాధించడం అంటే ఏంటంటే సంకల్పరహిత స్థితి. మనకి భగవంతుడికి మధ్య ఎప్పుడు సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ సంకల్పాలు శాశ్వతంగా నిర్మూలించుకోవటమే మనం చేయాల్సింది. ఇంకా అప్పుడు సంకల్పరహిత స్థితే భగవంతుడి యొక్క స్థితి. మరి సంకల్ప రహిత స్థితిలో ఉన్న భగవంతుడు మళ్ళీ సంకల్పం ఎట్లా చేస్తాడు? మళ్ళీ రమణ మహర్షి అట్లాంటి స్థితిలో ఉన్నవాడు, సంకల్పరహితుడు. ఆయన ఏ సంకల్పాలు ఆయన మనసు ఉత్పత్తి చేయదు. అట్లాంటి స్థితిలో ఉన్నవాడిని మళ్ళీ సంకల్పం చేయమని కోరుతున్నాడు. వాళ్ళకి పట్టదనమాట, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఉన్నా ఒకటే వాళ్ళకి. అంటే ఆయన ఏం చేస్తా అంటే పట్టించుకోడు, ఎందుకంటే సంకల్పం చేయమంటున్నాడు కదా మళ్ళీ, అందుకని అనమాట పట్టించుకోడు. ఎంతో బతిలాడనమాట, సరి సరి అంటాడు ఆయన. సరి అంటే ఓకే అనమాట, ఆశిస్తులు అనమాట. రమణ మహర్షి ఇచ్చే 2 మాటలు అవి. సరి సరి అంటే పెద్ద ఆశిస్సు అనమాట. అనగానే ఏమవుతుందంటే ఆ రాత్రికి పెద్ద కుంభవృష్టి వచ్చేసి చుట్టూ ఉన్న వాతావరణం అంతా మారిపోతుంది. ఆ కొండలో రాళ్ళు అటువటివి పడిపోయి మధ్యలో ఒక చక్కటి చలమ ఏర్పడుతుంది, నీళ్లు ఏర్పడతాయి, అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఏదో తీర్థం, రమణ తీర్థం అని పేరు పెడతారు దానికి, ఉంది అది అట్లా సృష్టింపబడింది రమణ మహర్షి చేత. అట్లా వాళ్ళకి అసాధ్యమైంది ఏం లేదు. సకల అన్ని నీళ్లను, కొలను, అన్ని సాగరాన్ని సృష్టించిన వాడికి కావాల్సిన నీళ్లు సృష్టించుకోవడం పెద్ద సమస్య కాదు వాళ్ళకి. కనుక అతీతమైన సంఘటనలను కల్పించడము వారికి అసాధ్యం కాదు. తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు. సంకల్పం మాత్రాన వారు ఏ కార్యమైనా నెరవేర్చగలరు. మానవాతీత మహిమైన ఏ మహిమనైనా చేయగలరు. మనం చేయలేని మహిమలు ఏదైనా సరే వాళ్ళు అతీత స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. అంతేకాక సాయి స్వయంగా పరమాత్మ. ముఖ్యంగా బాబా సంగతి ఏంటంటే పరమాత్మే స్వయంగా మానవ రూపంలో అవతరించినటువంటి స్థితి అయింది. ఆయన నుంచి దివ్యలీలలు అవంతటా అవే ప్రకటమవుతూ ఉంటాయి. పరమాత్మ అవతరించినప్పుడు ఒక లీలా అవతార కార్యంగా ఆయన వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళకి సహజంగానే ఆయన నుంచి ఎన్నో లీలలు వెల్లడవుతూ ఉంటాయి. అవన్నీ సహజం, అది సహజాత సమయంగా వస్తూ ఉంటాయి, వాళ్ళ సంకల్పం చేయనక్కర్లేకుండానే. పరమాత్మ సాయి సిరిదిలో గురుస్థాన్ భద్రపరచమని చెప్పి అటనట తిరుగుతూ సిరిది విడిచి వెళ్లిపోయిన తర్వాత మరలా ఆయన ఒక మామిడి చెట్టు కింద కూర్చొని కనిపించారు. గురుస్థానంలో తవ్విన తర్వాత లోపల ప్రమిదిలో అవన్నీ వెలుగుతున్న దీపాలని కనిపించిన తర్వాత ఇది తన గురుస్థానం అని కదిలించద్దని చెప్పి ఎవరికి గ్రామస్తులు ఏమర్చి వెళ్ళిపోతాడు బాబా. వెళ్ళిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలకు, 1.5 సంవత్సరాలకి మళ్ళా ఒక రోడ్డు, ఒక వీధి, ఒక బాటలో ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఒక వ్యక్తి కనిపిస్తాడు బాబా గారు. తర్వాత మరలా ఆయన ఒక మామిడి చెట్టు కింద కూర్చొని కనిపించారు. మనం వేప చెట్టే పట్టించుకుంటాం కానీ బాబా మామిడి చెట్టు కూర్చున్నాడు, అది మనం పట్టించుకోం ఎక్కువగా కదా. మామిడి చెట్టు కూడా ముఖ్యమైనది. కొంతకాలం అక్కడ కూర్చున్నాడు బాబా మామిడి చెట్టు కింద. ఆయన ఒక మామిడి చెట్టు కింద కూర్చొని కనిపించారు. సిరిదికి కొంత దూరంలో దూప్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో గ్రామాధికారి చాంద్ పటేల్. అతను గొప్ప ధనవంతుడు కూడా. ఈ లీల అందరికీ తెలిసిందే, అయినా కానీ కొత్త విశ్లేషణ. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ధనవంతులకు ఖరీదైన సొంత కార్లు ఉన్నట్టుగా ఆ రోజుల్లో మంచి ఖరీదైన గుర్రాలు, టాంగాలు అనబడే గుర్రపు బండ్లు ఉండేవి. గుర్రాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అరేబియా గుర్రం కొన్ని లక్షల డాలర్లు చేస్తుంది, అటువంటి గుర్రాలు ఉంటాయి. అటువంటి ఉత్తమమైన గుర్రం ఈ చాంద్ పటేల్కి ఉండేది. సొంతమైన కార్లు ఉన్నట్టు ఆ రోజుల్లో మంచి ఖరీదైన గుర్రాలు, టాంగాలు అనబడే గుర్రపు బండ్లు ఉండేవి. మనమాట దాకా ఈ టాంగాలు సిరిదిలో మనకు కనిపిస్తుండేవి. సాకోరి వెళ్లాలంటే టాంగోలో వెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఇవి వెళ్ళే ఆటోలు వచ్చేసిన తర్వాత అక్కడ కూడా చాంద్ పటేల్కి కూడా ఒక ఖరీదైన గుర్రం కూడా ఉంది. అతను ఎక్కడికి వెళ్ళినా ఆ గుర్రం మీదనే వెళ్లేవాడు. ఒకటే అలవాటైనట్టుగా మాలిం ఎక్కువైంది ఆ గుర్రంతో, ఎందుకని ప్రయాణానికి ఎక్కువగా ఆయన ఆ గుర్రాన్ని ఉపయోగించేవాడు. ఆ గుర్రానికి చాందుకు గొప్ప అనుబంధం. ఒకసారి ఔరంగాబాదు ఆ గుర్రం మీద వెళ్తూ చాలా దూరం ఆగకుండా ప్రయాణించి గుర్రము తను కూడా అలసిపోయారు. విశ్రాంతి కోసం ఒక చోట ఆగి గుర్రానికి కూడా విశ్రాంతి ఇద్దామని జీను కూడా తీసివేసి దానికి మేత వేసి నీరు తాగించాడు. తన శ్రమే కాకుండా గుర్రం శ్రమ కూడా గమనించి ఆపి దీనికి విశ్రాంతి కొంతసేపు ఇవ్వాలని చెప్పి విప్పదీశాడు. జీను కూడా విప్పదీసి చక్కగా దాన్ని వదిలాడు. మొదట తన గుర్రం సేద తీరిన తర్వాత తను ఆహారం భుజించి గుర్రాన్ని స్వేచ్ఛగా అక్కడే వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు. మాలిమైన గుర్రం కాబట్టి ఎటు పోదని నమ్మకంతో ఈయన ఏం చేశాడంటే దానికి ఉలవలవి పెట్టి ఈయన కూడా అన్నం తిని చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. అలసి సొలసి ఉన్నాడేమో, నిద్ర పట్టింది. కాసేపటికి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ తన గుర్రం కనిపించలేదు.
ఎంత మాలి అంటే అది ఈయన దాన్ని వదిలిపెట్టి వెళ్ళటం కాదు, అదే ఈయన వదిలిపెట్టకుండా వెంట తిరిగేటటువంటి గుర్రం. కొన్ని జంతువులు మనకి పెంపుడు జంతువులు అలవాటైతే మనం నెట్టేసినా పోవు, మన ఎంబడి తిరుగుతుంటాయి. అట్టా మాలిమైనటువంటి గుర్రం అనమాట. అందుకని అది వదిలిపెట్టి పోతుందని చెప్పి కల్లో కూడా అనుకోలే చాందిపాటిలో. అక్కడ తన గుర్రం లేదు, నీటి కోసం ఏటైనా పోయిందేమోనని చుట్టుపక్కలంతా వెతికాడు, కనిపించలేదు. వెతుకుతున్నప్పుడు తారసపడిన బాటసార్లకు తన గుర్రం గుర్తులు చెప్పి అలాంటి గుర్రం ఎక్కడైనా తారసపడిందా అని అడిగాడు. ఏ చిన్నగా అట్ట తిరుగుతుండేటప్పుడు కనిపించకపోయేటప్పటికి ఆందోళన ఎక్కువైంది. గుర్రం ఎట్టో తప్పించుకుపోయింది, వెతుక్కోవాలి, దాన్ని పట్టుకోవాలి ఎట్టగైనా అని చెప్పి చిన్నగా ఎక్కువగా ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. అటు ఇటు వెళ్తూ చూసిన మనుషులంతా కూడా అడగటం మొట్టమొదట. గుర్రం లేదు, నీటి కోసం ఏటైనా పోయిందేమోనని చుట్టుపక్కలంతా వెతికాడు, కనిపించలేదు. వెతుకుతున్నప్పుడు తారసపడిన బాటసార్లకు తన గుర్రం గుర్తులు చెప్పి అట్లాంటి గుర్రం ఎక్కడైనా తారసపడిందా అని అడిగాడు. ఎవరు కూడా జాడ చెప్పలేకపోయారు. ఇటువైపు ఏ గుర్రం రాలేదయ్యానే చెబుతున్నారు అంతాను. గుర్రం జాడ తెలియలేదు. ఎటో అటు పోయి ఉండాలి కదా, ఎవరికంటా పడకుండా అది ఎక్కడికి పోగలదు అనుకుంటూ వెతికాడు. ఎక్కడైనా ఖచ్చితంగా కనపడాలి. ఎంత దూరం పోతుంది గుర్రం మహా అయితే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు? ఒక ప్రాంతంలో పరిధిలోనే అది ఉంటుంది కాబట్టి తప్పకుండా వెతికితే దొరుకుతుందని ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఎటో అటు పోయి ఉండాలి కదా, ఎవరికంటా పడకుండా అది ఎక్కడికి పోగలదు, ఎవరెవరు చూసే ఉండాలి మరి అది వెళ్తూ ఉంటే. తనకి ఎంతో వెతికాడు. గుర్రం జాడ తెలియకపోవటంతో అతనికి పట్టుదల హెచ్చింది. కనపడకపోయేటప్పటికి ఇంకా పట్టుదల, ఎట్టగైనా పట్టుకోవాలి, దాన్ని తీసుకురావాలి. తనకెంతో ఇష్టమైన గుర్రం తప్పిపోవటం అతను ఎంతో బాధించింది. ఇంకా దొరకపోయేటప్పటికే ఒక పక్క నుంచి బాధ కూడా మొదలైంది. అరే ఏమైపోయింది ఇది అని చెప్పి. వాగులు వంకలు ఎన్నో గ్రామాలు వెతుకుతూ 1-2 రోజులు కాదు మాసాలు వెతికాడు. తన లోపం లేకుండా అన్ని ప్రయత్నాలు చేశాక ఇక తన వల్ల కాదు అనే నిరాశ చెంది ఇక గుర్రం కోసం అన్వేషించడం విరమించి ఇంటికి దూపు గ్రామం బయలుదేరాడు చాందు పాటిల్. వెతికాడు, 1 రోజు కాదు 2 రోజు కాదు, ఇల్లు కూడా పట్టకుండా 2-3 నెలల పాటు అంతా తీవ్రంగా గాలించాడు మొత్తం అంతా కూడా. ఇక విసుగు చెంది నిరాశ చెంది ఇక గుర్రం కోసం అన్వేషణ విరమించి ఇంటికి దూపు గ్రామం తిరిగి బయలుదేరాడు చాందు పాటిలు. ఇంకా ఆశ వదులుకున్నాడు. ఎవరో అశ్వికుడు ఎవరన్నా తీసుకుని దాన్ని ఎటో వెళ్ళిపోయి ఉండాలి దూర తీరాలకి. ఆ జీను తన దగ్గర మిగిలిన ఆ గుర్రపు జీనును మాత్రం వెంట తీసుకుని నడుస్తూ ఉన్నాడు చాందు పాటిల్ ఎంతో విచారంగా. ఏ మిగిలింది జీను ఒకటే, అది గుర్తుగా తీసుకొని చాలా విచారంగా వస్తూ ఉన్నాడు ఇంటికి. తనకు అత్యంత ప్రియమైన గుర్రం ఎటో వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో అన్నీ ఇంతే. ఎంతో ఇష్టమైంది గుర్రం. ఎంత ఇష్టమైందంటే చెప్పాను ఇందాక, ఎంతో మాలిమి, ఒకళ్ళకొకళ్ళు విడదీయలేనంత. ఈ ప్రపంచంలో అన్నీ ఇంతే. పుట్టుక చావుతో ముగుస్తుంది, కలయిక విడిపోవటంతో ముగుస్తుంది. ఏదో ఒకటి ముగింపు ఉంటుంది ప్రతిదానికి కూడాను. పుట్టుక చావు, మనిషి జీవితం ఎంత చావు ఈ మధ్యలోదే. కలయిక విడిపోవటంతో ముగుస్తుంది. ఇద్దరు కలిసినా గానీ ఎప్పుడప్పుడు విడిపోక తప్పదు. ఈ మధ్యలో రాగద్వేషాలు మనిషిని ఆడిస్తాయి. చావు పుట్టుకల మధ్యలో మనల్ని ఆడించేదేంటి? ఇవన్నీ సంఘటనలు కూర్చి ఆడించేది ఏంటంటే రాగద్వేషాలు, ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద ఇష్టం లేకపోవటం, ఇట్లాంటివి. ఎంత విచిత్రం. చాందు ఆ గుర్రం తనది అనుకున్నాడు. ఈ రాగద్వేషాలు ఎందుకు వస్తాయంటే మనది అనుకోవటం వల్ల ఇష్టము, మనది కాదు అనుకోవటం వల్ల ద్వేషం వస్తాయి. కలయిక విడిపోవటంతో ముగుస్తుంది. ఈ మధ్యలో రాగద్వేషాలు మనిషిని ఆడిస్తాయి. మనలో ఉండేటటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ ఈ రాగద్వేషాల వల్లే వస్తాయి మనకి. తనకు అత్యంత ప్రియమైన ఆ గుర్రం ఎటో వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో అన్నీ ఇంతే. పుట్టుక చావుతో ముగుస్తుంది, కలయిక విడిపోవటంతో ముగుస్తుంది. అదే అనుకున్నాడు చాందు పాటిల్. కొన్నాళ్ళు కలిసి ఉన్నాడు గుర్రంతో, విడిపోయింది. ఈ మధ్యలో రాగద్వేషాలు మనిషిని ఆడిస్తాయి. ఎందుకంటే ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, ఇప్పుడు విచారపడుతున్నాడు ఆ గుర్రం పోయిందని చెప్పినని. ఎంత విచిత్రం. చాందు ఆ గుర్రం తనది అనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎన్నో గుర్రాలు ఉన్నాయి, ఎందరో వాటి యజమానులు ఉన్నారు. ఎన్నో పశువులు తప్పించుకుపోతూ ఉంటాయి, మనుషులే మారుపడుతూ ఉంటారు. లోకంలో జరుగుతున్నవి ఇవన్నీ కూడాను. పశువులు పోతుంటాయి, మనుషులు పిల్లలు తప్పించుకుపోతుంటారు, తర్వాత కనపడకుండా పోతుంటారు. వాటి గురించి మనం అంతగా దిగులు పడము. ప్రపంచంలో రోజు చదువుతుంటే మన పెద్దగా ఏం విని ఊరుకుంటాం, ఓహో అని అంటాం, అంతే ఊరుకుంటాం. మనకి అదేం పెద్దగా పట్టదు. కాకపోతే 1-2 క్షణాలు వారి బాధతో మనము పాలు పంచుకుంటాం. అరే బలాని వాళ్ళది పోయిందా అని చెప్పి కొద్దిసేపే బాధపడతాం, దాని తర్వాత వదిలేస్తాం. ఎందుకంటే మనది కాదు కాబట్టి అది. వాటిని గురించి మనం అంతగా దిగులు పడము. కాకపోతే 1-2 క్షణాలు వారి బాధతో మనం పాలు పంచుకుంటాం, తర్వాత ఆ సంగతే మర్చిపోతాం. మన విషయం కాదుగా, మరపు వచ్చేస్తుంది ఇంకా. అయితే మనది అనే వస్తువు పోయిందంటే మనకెంత బాధో చెప్పలేము. అదే మన పిల్లలు పోతేనో లేకపోతే మన వస్తువు ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతేనో మనకు అపారమైన బాధ కలుగుతుంది. ఆ సంగతి మర్చిపోతాం. అయితే మనది అనుకున్న వస్తువు పోయిందంటే మనకెంత బాధో చెప్పలేము. అదే మమకారం. నాది అనేది ఏదో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి బాధ కలుగుతుంది. దాన్నే మమకారం అంటారు. నా పిల్లలు, నా భార్య, నా డబ్బు, ఇవన్నీ మమకారం.
ఇదే మమకారం అంటే. నిజానికి ఆ గుర్రము ప్రకృతి ప్రసాదం. ఇవన్నీ ఎక్కడికి వచ్చే సృష్టిలోంచి మనదంతా ప్రకృతి భగవంతుడు మనకి ఇచ్చినవే, మన సొంతంగా మనం సృష్టించుకున్నది ఏదీ లేదు ఇందులో. అయితే ఇదే మమకారం అంటే. నిజానికి ఆ గుర్రం ప్రకృతి ప్రసాదం. గుర్రం వీడిదంటే అంటా ఇవి లేదా, సృష్టింపబడింది భగవంతుడి చేత. దేనికో తల్లిదండ్రులకు పుట్టింది గుర్రం, వీడు కొనుక్కొచ్చుకున్నాడు డబ్బు ఇచ్చి. నిజానికి ఆ గుర్రం ప్రకృతి ప్రసాదం. రుణానుబంధం వల్ల కొంతకాలం అతని దగ్గర ఉంది. ఇతనే అది కొనుక్కోవడానికి కారణం ఏంటి? ఎవరో కొనుక్కోకుండా అంటే ఇతనికి ఆ జీవికి ఏదో రుణానుబంధం ఉండటం వల్లే ఇతని దగ్గర కొంతకాలం ఉంది కొనుక్కోవటం వల్ల. అది బాబా చేతుల మేకల వృత్తాంతంలో చెబుతాడు. అటుగా మేకలు పోతుంటే పిలిచి వీటికి తనకు ఎంత రుణానుబంధం ఉందో అని చెప్పి, కింద జన్మల్లో తన ఇంటి వీధిలో వీళ్ళు నివసించే వాళ్ళు ఇప్పుడు మేకలుగా పుట్టారని చెప్పి వాటికి శనగలు పెట్టి పంపిస్తాడు ఆయన. అట్లా రుణానుబంధం వల్ల కొంతకాలం అతని దగ్గర ఉంది. మరలా ప్రకృతిలోకి వెళ్ళి కనుమరిగిపోయింది. ఎట్టించి వచ్చింది? ఎప్పుడు? ప్రకృతిలోంచే వచ్చింది ఆ గుర్రం. మొదట సృష్టి అంతా ప్రకృతిగా వచ్చింది. కొంతకాలం ఆయన దగ్గర ఉంది. మళ్ళీ ఎటు వెళ్ళిపోయిందంటే కనిపించకుండా ప్రకృతిలోనే కలిసిపోయింది. ఆ చెట్టుకి కింద విడిచాడు ఆయన, ప్రకృతిలో వదిలిపెట్టాడు, ప్రకృతిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయింది, ప్రకృతిలోంచి వచ్చింది. రుణానుబంధం వల్ల కొంతకాలం అతని దగ్గర ఉంది. మరలా ప్రకృతిలోకి వెళ్ళి కనుమరుగైంది. ఈ మధ్యలో దానిపైన పెంచుకున్న మమకారం వల్ల అతని ఆంతర్యం క్షోభిస్తుంది. ఈ శోభకు కారణం ఏంటంటే నాది అని దాని మీద ఎక్కువ మమకారం పెంచుకోవటం వల్లే ఈ బాధ వచ్చింది. అయితే చాందు పాటిల్ హృదయము స్వార్థపూరితమైన మమకారంతో కాక జీవకారుణ్యంతో నిండింది. మమకారంలో కూడా రకాలు. నాది అని ఒక స్వార్థం, అట్లా కాకుండా దాని గురించి బాధపడుతున్నాడు. నాది అని అనే సంగతి గురించి కాదు అతను ఎక్కువ బాధపడటం. గుర్రం ఏమైంది? అది ఎక్కడ ఇబ్బంది పడుతున్నదేమో, మారిపడిపోయింది. అది తిండి సరిగ్గా అమరిందా లేదా? ఈయన ఎందుకంటే రకరకాలుగా దానికి ప్రేమమయమైన గుర్రం కాబట్టి దానికి చక్కగా వండి పెట్టేవాడు అన్నీను రుచిగా. ఇప్పుడు అదే ఎక్కడ పచ్చగడ్డి మేస్తూ ఏది తినకూడదు, ఏది తింటున్నదో, ఆహారం దొరుకుతున్నదో లేదో అట్లాంటి బాధపడుతున్నాడు ఆయన. ఈ మధ్యలో దానిపైన పెంచుకున్న మమకారం వల్ల అతని ఆంతర్యం క్షోభిస్తోంది. అయితే చాందు పాటిల్ హృదయము స్వార్థపూరితమైన మమకారంతో కాక జీవకారుణ్యంతో నిండింది. ఎందుకంటే అతనికి దాని మీద ప్రేమ అట్లా. అతను తప్పిపోయిన ఆ మూగజీవి ఏ ప్రమాదానికి గురైందో, లేక తానెంతో ప్రేమతో తినిపించే దానా దానికి ఇప్పుడు లేదు కదా. ఎక్కడ చచ్చిపోయిందో, ఏదైనా పులో సింహం వాతపడి చచ్చిపోయిందేమో, లేకపోతే పెట్టే ఆహారం లేక, రోజు పెట్టే ఆహారం లేక బాధపడుతున్నదేమో. ఏ ప్రమాదానికైనా గురైందో, లేక తానెంతో ప్రేమతో తినిపించే దానా దానికి ఇప్పుడు లేదు కదా. కనీసం గడ్డి పొరకలైనా దొరుకుతాయో లేదో అనేటటువంటి కారుణ్యభావంతో అతని హృదయం బాధపడుతుంది కాబోలు. మన పిల్లవాడికి దూరంగా ఎక్కడైనా ఉంటే, ఎక్కడ ఊరికి వెళ్తే సరిగ్గా తింటున్నాడో లేదో అని చెప్పి మనం ఎట్లా బాధపడతామో, ఇతను పెంచుకున్న ప్రేమ వల్ల, గుర్రం మీద పెంచుకున్న ప్రేమ వల్ల అది ఎట్లా ఉన్నది అని చెప్పి, దాని పరిస్థితి ఏమిటి, సరిగ్గా ఉన్నదా లేదా, దానికి తిండి అమరుతున్నా లేదా, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అతను. అతని హృదయం బాధపడుతుంది కాబోలు. మరి దాన్ని కాపాడమని, ఎలాగైనా తన వద్దకు చేర్చమని ఏ దైవానికి ఏ ప్రార్థనతో విన్నపాలు చేసుకున్నాడో. మరి అంత బాధ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా మనం చేతగాంది అయినప్పుడు ఈ దైవం నీవే దిక్కు నాయనా, అది ఎక్కడుందో దాన్ని కాపాడుతుండు, ఎప్పటికైనా నా దగ్గరికి దాన్ని చేర్చు అని చెప్పి అతని ఆంతర్యం బహుశా క్షోభిస్తూ దైవానికి మొక్కుకొని ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే మానవుడు చేసేటటువంటి అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే చేసే పని అది భగవంతుని ప్రార్థించడమే. భగవంతుని ప్రార్థించాడు చాందు పాటిల్. ఏమని? నా గుర్రాన్ని రక్షించు, దాన్ని ఇబ్బంది లేకుండా చూడు, నా దరికి చేర్చు అని చెప్పి ప్రార్థించి ఉంటాడు ఆయన. మరి దాన్ని కాపాడమని, ఎలాగైనా తన వద్దకు చేర్చమని ఏ దైవానికి ఏ ప్రార్థనతో విన్నపాలు చేసుకున్నాడో. మరి గుర్రానికి గుర్తుగా మిగిలిన జీనును విడవలేక తన వీపు మీద దాన్ని వేసుకుని మోస్తూ చిన్నగా నిరాశగా తిరిగి ఇంటిదారి పట్టిన చాందు పటేల్ మార్గంలో ఒక చోట ప్రేమపూరితమైన ఒక పిలుపు విని ఆ వైపు చూశాడు. భగవంతుడి ప్రార్థిస్తున్నాడు, నా గుర్రం సంగతి చూడవయ్యా బాబు అని. అందుకని పిలిచాడు, భగవంతుడే పిలిచాడు. చాందు పాటిల్ అని పిలిచాడు. పాటిల్ ఇట్రా అని. ఎవరు పిలిచింది? బాబా మామిడి చెట్టు కింద కూర్చొని. దైవమేగా బాబా. మనం చేసిన ప్రార్థనలు దైవం మానవ రూపంలో అవతరించిన దైవానికి చేరింది చాందు పాటిల్ యొక్క ప్రార్థన. మిగిలిన జీన్ను విడవలేక తన వీపు మీద దాన్ని వేసుకుని మోస్తూ చిన్నగా నిరాశగా తిరిగి ఇంటిదారి పట్టిన చాందు పటేల్ మార్గంలో ఒకచోట ప్రేమపూరితమైన ఒక పిలుపు విని ఆ వైపు చూచాడు. రోడ్డు పక్కగా ఒక మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఒక వింతైన వ్యక్తి. భగవంతుడి ప్రార్థన అంది, భగవంతుడు స్పందిస్తున్నాడు. తిరిగి ఇంటిదారి పట్టిన చాందు పటేల్ మార్గంలో ఒకచోట ప్రేమపూరితమైన ఒక పిలుపు విని ఆ వైపు చూశాడు. రోడ్డు పక్కగా ఒక మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఒక వింతైన వ్యక్తి. మామూలు రకంగా లేడు. ఆ మామిడి చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని వేషం వింతగా ఉంది. మోకాళ్ల కింద దాకా ఉండే పొడుగాటి లాల్చీ తొడుక్కొని ఉన్నాడు. తలపైన టోపీ ఉంది.
చంకలో ఒక కర్ర ఉంది. చూడటానికి పకీర్లాగా ఉన్నాడు. చాందు పాటిల్ వైపు చూచి ఆయన చిరునవ్వు నవ్వాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. పాటిల్ రాని పిలిచి దగ్గర రమ్మన్నాడు. అతన్ని చూచి ఎగతాళిగా నవ్వుతూ, గుర్రం వీపు మీద ఉండాల్సిన జీను నీ వీపు మీద ఉన్నదేమిటి అని పరిహాసంగా అడిగాడు. ఏంటయ్యా, మొయ్యాల్సిందేంటి? గుర్రం వీపు మీద కదా ఉండాల్సింది జీను, నీవేంటి జీను మోస్తున్న గుర్రంలాగా అని అడుగుతున్నాడు పరిహాసంగా. తనకు ఒక గుర్రం ఉండేదని, అది ఎటో తప్పిపోయిందని, 2 మాసాలు ఎంత వెతికినా కనిపించలేదని నిరాశతో ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు చాంద్ పాటిల్. జరిగిందంతా చెప్పాడు. ఎంతో వెతికాను, దొరకలేదు, నాకెంతో ప్రేమపూరితమైన గుర్రం, అందుకని దానికి గుర్తుగా దీన్ని ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పాడు. అది ఎటో తప్పిపోయిందని, 2 మాసాలు ఎంత వెతికినా కనిపించలేదని నిరాశతో ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు చాంద్. వింత పకీరు పక్కనే గల కాలువ బుడ్డన వెతకమని సూచించాడు. గుర్రమా అక్కడే ఉంటుంది, ఆ కాలువ పక్కన వెతుకుపో, కనిపిస్తుంది. పకీరు మాటను తోసివేయలేక అక్కడికి వెళ్లి చూశాడు చాంద్ పాటిల్. అతని ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. తనకు ప్రియాతిప్రియమైన తన గుర్రం ఆ కాలువ బుడ్డన గడ్డి మేస్తూ ఉంది. ఇందాక అతని భగవంతుని ఆ హృదయం ఎట్లయితే ఆర్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు బాబా రూపంలో విని, బాబానే భగవంతుడు కాబట్టి ఆయన విని చక్కగా చూపించాడు. అంటే ప్రార్థనకి ఫలించింది, ఆయన ప్రార్థన ఫలించింది, బాబాకు చేసిన ప్రార్థన. అతని ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. తనకు ప్రియాతిప్రియమైన తన గుర్రం ఆ కాలువ బుడ్డను గడ్డి మేస్తూ కనిపించింది. ఇదంతా దిగ్భ్రాంతి చూస్తున్నాడు. ఈ నేరస్తో రావటం ఏంటి, పక్కీరు పిలవటం ఏంటి, ఆయన చెప్పటం ఏంటి, గుర్రం కనిపించడం ఏంటి. చాంద్ పటేల్ పరిగెత్తుతూ వెళ్లి గుర్రాన్ని పట్టుకున్నాడు. ఇంకా ఆగలేకపోయాడు గుర్రాన్ని చూడంగానే. ఒళ్ళంతా నిమిరాడు. ఎక్కడున్నావు ఇన్నాళ్ళు అన్నాడు. అంటే 2 నెలలు గడిచిపోయింది అప్పటికి. నేను ఒళ్ళంతా నిమిరాడు. ఎక్కడున్నావు ఇన్నాళ్ళు అన్నాడు. ఒక్క క్షణం ఒళ్ళు మర్చిపోయాడు. గుర్రం పైన తనకు గల ప్రేమతో నిండిపోయాడు. ఒక్కసారి దాని మీద ప్రేమ వచ్చేసింది. నిమిరాడు, దాన్ని అంతా సరిగ్గా చూసుకున్నాడు. దగ్గరికి తీసుకొచ్చాడు. వెంటనే పక్కీరు గుర్తొచ్చాడు. అప్పుడు గుర్తొచ్చాడు బాబా. ఇదంతా దాన్ని సముదాయించిన తర్వాత ఒక్క క్షణం ఒళ్ళు మర్చిపోయాడు. గుర్రం పైన తనకు గల ప్రేమతో నిండిపోయాడు. వెంటనే పకీర్ గుర్తొచ్చాడు. ఆయన చలవ వల్ల కదా నా గుర్రం దొరికింది అనుకుని తన గుర్రాన్ని తీసుకొని పకీర్ దగ్గరికి వచ్చాడు. గుర్తొచ్చి అటువైపు చూశాడు, బాబా వైపుకి. మామిడి చెట్టు కింద ఆయన అక్కడ అట్టాగే కూర్చొని ఉన్నాడు. అప్పుడు తీసుకొచ్చాడు గుర్రాన్ని కూడాను. వెంటనే పకీర్ గుర్తొచ్చాడు. ఆయన చలవ వల్ల కదా నా గుర్రం నాకు దొరికింది అనుకుని తన గుర్రాన్ని తీసుకొని పకీర్ దగ్గరికి వచ్చాడు. మరలా పకీర్ను చూడగానే హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. అరే, జరగదు ఇక నిరాశ, ఇక ఎప్పటికీ దొరకదు అనుకున్నది ఈయన దొరికించాడు నాకు. కృతజ్ఞతతో నిండిపోయింది హృదయం. మరలా పకీర్ను చూడగానే హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కరించుకున్నాడు. కృతజ్ఞతలు తెలిపాడు. తమరు ఎవరు, ఎక్కడుంటారని అడిగాడు. ఇహ వివరాలు మొదలు పెడుతున్నాడు. ఇంతటి మహిమ చేశాడు, పోయి దొరకదనుకున్న గుర్రాన్ని దొరికిచ్చాడు. ఏంటి ఈయన ఎవరు, అసలు ఇంత మహిమ ఎక్కడ దీనికి? తమరు ఎక్కడుంటారని అడిగాడు. కొంతసేపు ఆ పకీర్ దగ్గరే గడిపి ఇహ ఇంటికి బయలుదేరడానికి సెలవడిగాడు చాంద్ పటేల్. అప్పటికే 2 నెలలైంది. ఈయన దగ్గర కూర్చున్నాడు. మరి ఎక్కడ అని అడిగాడు. ఇంకా బయలుదేరతాడని సెలవు పుచ్చుకోబోతుంటే అప్పుడు బాబా అన్నారు, పకీరు చిలుము తాగి వెళ్దుగానే కసిపు కూర్చో అని దగ్గరున్న చిలుము గొట్టం బయటికి తీశాడు. ఆ పరమాత్మ సాయి తన దివ్యలీల ప్రదర్శించదలుచుకుని కూర్చిన సంఘటన తప్ప అవంతటవి జరిగిన సంఘటనలు కావేమో. అసలు పాటిల్ గుర్రం తప్పించుకుపోవటం, ఆయన ఇక్కడికి రావటం, ఈయన చూపించడం, ఇదంతా కూడా బాబానే మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఆయన లీల వల్లే ఇదంతా జరిగిందేమో. నిజంగా యాదృచ్ఛికంగా అది పోవటం కాకుండా ఇది కూడా బాబా పోవటం కూడా బాబా లీలలో యొక్క భాగం. పకీర్ చిలిం తాగి వెళుతుగానే కాసేపు కూర్చో అని తన దగ్గరున్న చిలుం గొట్టం బయటకు తీశాడు. ఎందుకంటే చాంద్ పటేల్ దాని దగ్గరికి తప్పనిసరిగా రావాలి. ఆయన ఇంట్లో జరిగే పెళ్లితో ఈయన షిర్డీ మళ్ళీ చేరాలి. ఇదంతా ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం అన్నమాట, ఆ పథకంలో భాగం. అందుకని ఆ పథకంలో మొట్టమొదటి ఏంటంటే ఈయన గుర్రం తప్పిపోవాలి. అందుకని మాయం చేసి ఉంటాడు బాబాని. బహుశా పకీర్ చిలుం తాగి వెళుతుగానే కాసేపు కూర్చో అని తన దగ్గరున్న చిలుం గొట్టం బయటకు తీశాడు. ఆ పరమాత్మ సాయి తన దివ్యలీల ప్రదర్శించదలుచుకొని కూర్చిన సంఘటన తప్ప అవంతటా జరిగిన సంఘటనలు కావేమో. చాంద్ పటేల్తో ఆయనకు ఏ అనుబంధం ఉందో, ఆయన ద్వారా సిద్ధి చేరేలాగా ఆయన ఎందుకు సంకల్పించుకున్నారో మనకి ఎలా తెలుస్తుంది? ఆయనతో చాంద్ పటేల్ని ఎందుకు ఎన్నుకున్నాడు మళ్ళీ సిద్ధి వెళ్ళటానికి? పరమాత్మ చర్యలు మనకు ఎంతవరకు అర్థమవుతాయి? ఆయన లీలలు చూచి ఆనందించడం తప్ప, ఓహో ఇటువంటి లీలలు చూశాడు, ఆయన అదృష్టవంతుడు కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు సిద్ధి చేర్చుకోవడానికి. ఆ పకీరు చాందును అప్పుడే విడిచిపెట్టలేదు. ఎందుకంటే రానున్న కాలంలో తనను మరలా సిద్ధికి చాంద్ పటేల్ చేర్చవలసి ఉంది కదా, ఈయన ద్వారానే మళ్ళీ సిద్ధి వెళ్ళాలి. అందుకని ఒక పట్టాన్ని వెళ్తానంటే సెలవు ఇవ్వాలి. ఆయన చిలుముగొట్టం తీసి పొగాకు కూడా బయటకు తీసి పొగాకు నలిమి చిలుముగొట్టంలో కోటం మొదలుపెట్టారు బాబా. చిలుం తాగాలంటే తడిగుడ్డ కూడా ఉండాలి, నీరు నుప్పు రెండూ ఉండాలి. ఆ రెండూ అక్కడ లేవు.
ఫకీరు తన పని మౌనంగా తను చేసుకుపోతున్నాడు. అక్కడ వెలిగించడానికి వెళ్ళలేకపోయినా కానీ ఈయన నలుపుతున్నాడు, దానిలో కూరుస్తున్నాడు, తాగడానికి సిద్ధపడుతున్నాడు. పొగాకు నలిపాడు, చిలుంగొట్టంలో కూరాడు. చేతిలో ఉన్న సటకా కర్ర నేల మీద కొట్టాడు ఫకీరు. ఆశ్చర్యపోయాడు చాంద్. సటకా నేల మీద తగలగానే అక్కడ కనకనమని మండుతున్న నిప్పు కణిక ఏర్పడింది. చిలుం కాల్చడానికి కావాల్సినవి ఏంటో అవి వచ్చేస్తున్నాయి. ఒక నిప్పు కణిక ఏర్పడింది. అది సటకానా లేకపోతే అగ్నిదేవుని దండమా అనుకున్నాడు. ఇదేంటి, కర్రతో కొట్టంగానే అగ్ని వచ్చేసింది. అక్కడ చేతిలో ఉన్న సటకాతో నేల మీద కొట్టాడు ఫకీరు. ఆశ్చర్యపోయాడు చాంద్. సటకా నేల మీద తగలగానే అక్కడ కనకనమని మండుతున్న నిప్పు కణిక ఏర్పడింది. అది సటకానా లేకపోతే అగ్నిదేవుని దండమా అనుకున్నాడు చాంద్ పటేలు. దాని నుంచి అగ్ని సృష్టింపబడింది. ఫకీరు నిప్పు కణికను తీసి చిలుంగొట్టం మీద ఉంచాడు. తన దగ్గరున్న గుడ్డ పీలికను ఒకదాన్ని తీశాడు. ఆ గుడ్డను నీటితో తడిపి చిలుంకు చుట్టి అందులోంచి పొగ పీల్చాలి. తడిగుడ్డ చుట్టాలి, దానికి నీళ్లు కావాలి. ఆ తడిగుడ్డ ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పొగాకు లోటుకు రాకుండా అది అడ్డం పెట్టుకుంటారు తడిగుడ్డని. మరలా ఫకీరు ఆ సటకాతోని నిప్పు వచ్చిన చోటే నేల మీద కొట్టాడు. మళ్ళీ అదే ప్రదేశంలో కొట్టాడు. అక్కడి నుంచి బుడబుడమని నీరు ఊరింది. గుడ్డను తడిపి చిలుంగొట్టానికి చుట్టి పొగ పీల్చాడు ఫకీరు. మహాలీల జరిగిపోతున్నది. నిప్పు వచ్చింది, నీళ్ళు వచ్చి చిలుంకుని తాగుతున్నాడు. చాంద్ నిప్పు నీరు సుట్టి అవ్వటం చూచి ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నాడు. ఇక్కడేమో ఎక్కడో తప్పిపోయినటువంటి గుర్రాన్నేమో ఎదురుగా సృష్టించిచ్చాడు. నిప్పు నీరు సృష్టించాడు, ఎదురుగా జరిగిపోతున్నది. మహిమ ఆయన చేతిలో దండందా లేక ఫకీర్దా అని ఆశ్చర్యపోతున్నాడు. ఈ కర్ర ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అట్లా సృష్టిస్తారా, లేకపోతే ఎవరిది మహిమ, కర్రదా అయిందా అని ఆశ్చర్యపోతున్నాడు చాంద్. ఫకీరు చిలుము తను పీల్చి పాటిల్కి కూడా అందించాడు. ఫకీర్ చేతులోంచి చిలుంగొట్టను తీసుకుని నోటి దగ్గర పెట్టుకుని ఒక్కసారి గట్టిగా పీల్చాడు చాంద్ పటేల్. బాబా 2 పీల్పులు పీల్చి పక్కవాడికి పటేల్కి అందించాడు, పీల్చు అని చెప్పి. నేను ఫకీర్ చేతుల నుంచి చిలుంగొట్టను తీసుకుని నోటి దగ్గర పెట్టుకుని ఒక్కసారిగా గట్టిగా పొగ పీల్చాడు చాంద్ పాటిల్. అది మామూలు చిరుము గొట్టమా, సాక్షాత్తు పరమాత్మ సాయి అందించిన దివ్య ప్రసాదం. అంతేగా, ఆ పరమాత్మ చేతుల నుంచి ఏదొచ్చినా సరే అదే ప్రసాదం. అందుకనే మాస్టర్ గారికి చీరాల స్వామి సిగరెట్లు ఇచ్చినప్పుడు మహాప్రసాదంగా అనుకుని తాగారు. ఆయన సిగరెట్లు తీసుకున్నారు. అప్పటి నుంచే మాస్టర్ గారు సిగరెట్ తాగటం మొదలుపెట్టింది. అది మామూలు చిరుము గొట్టమా, సాక్షాత్తు పరమాత్మ సాయి అందించిన దివ్య ప్రసాదం. ఎందుకంటే అప్పటికప్పుడు సృష్టించి ఇచ్చినవి. అప్పుడు మనసులో మెరుపులా మెలిసింది కాబోలు చాందుభాయ్ పటేల్కు. ఆ పీల్చిన తర్వాత ఆయన మనసులో మెరిసింది. ఏం మెరిసింది? తాను ఇప్పటి వరకు తన గుర్రాన్ని ఎలాగైనా తనకు దొరికేలా చేయమని ఏ దైవాన్ని దీనంగా ప్రార్థించాడో ఈ చిలుంగొట్టం బాబా అందించి ఆయన ఒక పీల్పు పీల్చిన తర్వాత అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏం ఆలోచన వచ్చింది చాంద్ పటేల్కి? అప్పుడు మనసులో మెరుపులా మెలిసింది కాబోలు చాంద్ పటేల్కు. తాను ఇప్పటి వరకు తన గుర్రాన్ని ఎలాగైనా తనకు దొరికేలా చేయమని ఏ దైవాన్ని దీనంగా ప్రార్థించాడో ఆ దైవమే ఈ ఫకీర్ రూపంలో తన ఎదుట దర్శనమిస్తున్నాడని తోచింది కాబోలు. పీల్చిన తర్వాత అనిపించింది ఆయనకి. ఏమనిపించింది? నేను ఏ దైవాన్ని ప్రార్థించానో ఆయనే ఈయన. ఆ దైవమే ఈ ఫకీర్ రూపంలో తన ఎదురు దర్శనమిచ్చాడని తోచింది కాబోలు. లేకపోతే ఏ మారుమూల దూరతీరాల్లోనూ ఉన్న తన గుర్రాన్ని తన మహిమ చేతనే ఈ మహిమాన్వితుడు ఇక్కడికి రప్పించాడని తోచింది కాబోలు. సంకల్ప మాత్రాన నిప్పు నీరు సృష్టించగల పంచభూతాలకు అధిపతి అయిన వానికే ఇది సాధ్యం కదా. పంచభూతాలు ఎవరికి స్వాధీనంలో ఉంటాయో వాళ్లే నిప్పు నీరు సృష్టించగలుగుతారు అనుకున్నాడు కాబోలు చాంద్ పటేలు. కోరిన తక్షణమే కోరినదల్లా ప్రసాదించే కల్పవృక్షం గురించి, కామధేనువు గురించి వినుముంటాం కానీ తన ఎదురుగా అవి 2 మూర్తిభవించి ఫకీర్ రూపంలో ఉన్నాయని తోచిందేమో. కల్పవృక్షం, కామధేనువు మనకి ఏవి కావాలంటే అవి సృష్టించిస్తాయి. ఈయన కూడా అట్లాగే ఏది కావాలి బుద్ధి కాలేదు, ఈయన గొప్ప మహనీయుడు అని చెప్పి ఈ బాబా ఇచ్చిన చిలుం ప్రసాదం పీల్చిన తర్వాత ఆయనకి ఇటువంటి అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి. ఈయన మామూలు వాడు కాదు, దైవమే సాక్షాత్తు, పంచభూతాలకు అధిపతి, కల్పవృక్షం, కామధేనువు 2 ఈయనే అనుకున్నాడు. ఉన్నాయి తోచింది కాబోలు చాంద్ పటేల్కు. ఇక ఆ మహనీయుని విడిచి వెళ్లి బుద్ధి కాలేదు. గురుప్రసాదం యొక్క విలువ అట్లా ఉంటుంది. ఎప్పుడైతే గురుప్రసాదం మన నోట్లో వేసుకున్నామో వారి సన్నిధికి మనకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. అక్కడి నుంచి మనకి పోబుద్ధి కాదు ఎప్పటికీను. మరోసారి పాదాల మీద పడి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ మహనీయుని వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. ప్రసాదం తిన్న తర్వాత అవతల తను ఇల్లు విడిచి చాలా కాలమైంది. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కంగారు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే బాబా ప్రసాదం, బాబా సన్నిధి కాసేపు అనుభవించాడో అప్పుడే ఆయనతో అనుబంధం ఆయనకి పెనవేసుకుపోయింది. ఈయన వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు చాంద్ పటేల్ ఆ కాసేపటికే. కానీ ఇంటి దగ్గర గుర్తొస్తున్నాయి. భార్యా పిల్లలు చాలా రోజులైంది ఇల్లు విడిచి వెళ్ళి. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, తన గుర్రం కోసం ఎంతగా ఆందోళన పడ్డాడో తన కోసం ఇంట్లో వాళ్ళు మరింకింత ఆందోళన చెందుతున్నారు అనుకుని కలతపడసాగారు. చాలా రోజులు ఇంటికి చేసేసరికి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయినాడని వాళ్ళు కూడా దిగులు పడుతూ ఉంటారు. ఈ మహనీయుని వదలలేడు.
దొరక్క దైవమే మూర్తి భవించి ఎదురుగా నిలిస్తే అలాంటి మహనీయుని వదిలి వెళ్ళటమా అనుకున్నాడు కాబోలు. వాళ్ళు అక్కడే బాబా ఉన్న టైం నుంచి కూడా ఒక్కసారి షిరిడీ వచ్చి అక్కడే అంకితమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా తిరిగి ఇంటికి వెళ్లకుండా చాంద్ పాటిలే ప్రథమంగా అట్లా చేసినటువంటి వాడు. తను ఆయన వదిలి వెళ్లే ప్రశ్న లేదు. మరి ఇంటికి త్వరగా వెళ్ళాలి ఎలా? ఈయన వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, నిశ్చయం చేసుకున్నాడు ఈయన వదలటానికి వీల్లేదు ఏమైనా కానీ. తర్వాత మరి ఇంటికి వెళ్ళాలి, త్వరగా ఇంటికి వెళ్ళాలి ఎలా? ఘర్షణ పడుతున్నాడు రెండింటి మధ్య. ఆలోచించగా చాంద్ పాటిల్కి ఒక ఆలోచించాల్సింది దేనికైనా కానీ ఉంటుంది. మనం చేయాలనుకుంటే దానికి ఏదో మార్గం దొరుకుతుంది. ఏ మార్గం దొరికిందంటే ఈయనకి అద్భుతమైన మార్గం దొరికింది. ఈ మహనీయుని తన ఇంటికి పిలిచికి వెళ్తే మేలు, ఎంతో మేలు అనుకున్నాడు. ఇంక వదిలే ప్రశ్న ఉండదుగా, ఎంబడి పెట్టుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఈయన వదిలేళ్ళక్కర్లేదు. ఇంటి దగ్గర తను అనుకున్నది రెండు నెరవేర్తాయి ఒకసారిగా. ఆలోచించగా చాంద్ పాటిల్కి ఒక ఆలోచన వచ్చింది. ఆ మహనీయుని తన ఇంటికి పిలిచికి వెళ్తే ఎంతో మేలు అనుకున్నాడు. అతను ఎంతో ప్రేమతో భక్తి గౌరవాలతో ఆ మహాత్ముని తనతో పాటు రమ్మని, తన ఇంట ఆతిథ్యం స్వీకరించేదాకా తనకు తృప్తి లేదని మరీ మరీ ప్రార్థించాడు. 2 birds at 1 shot. ఇంటి దగ్గర తను ఉన్నట్టుంటుంది, మానిని సాంగత్యం వదులుకోకుండా రెండు సరిపోతుంది అనమాట. అందుకని అతి దీనంగా అతి ప్రేమతో అతి భక్తితో ప్రార్థించాడు. ఎట్టగైనా సాధించాలి, బాబాను తీసుకెళ్ళాలి తన వెంట. అది భక్తి, ఎంతో ప్రేమతో భక్తి గౌరవాలతో ఆ మహాత్ముని తనతో పాటు రమ్మని, తన ఇంట ఆతిథ్యం స్వీకరించేదాకా తనకు తృప్తి లేదని మరీ మరీ ప్రార్థించాడు. ఎక్కువగా ప్రార్థించేటైతే దైవం తప్పకుండా లొంగుతాడు, కరుణిస్తాడు. మొట్టమొదట విముఖత్వంగా ఉన్న మహనీయుడు కూడా మనకి ప్రసన్నులు అవుతారు ఎక్కువ ప్రార్థించేసేటట్లయితే. అందుకనే ప్రార్థనలు ఎక్కువసేపు గడిపినందువల్ల అట్లా మన వైపు దైవాన్ని మన వైపుకు తిప్పుకోవటానికి అవకాశం ఉంది. ప్రార్థనలో అంత మహిమ మహత్యం ఉంది. ఆతిథ్యం స్వీకరించేదాకా తనకు తృప్తి లేదని మరీ మరీ ప్రార్థించాడు. చాంద్ పాటిల్ అదృష్టం ఎంతని వర్ణించగలము? అతని పూర్వపుణ్యము ఎంతటిదో ఎలా లెక్క వేయగలము? అతని ప్రార్థనను మన్నించి ఆ పరమాత్మ పోదాం పదమని చాంద్ పాటిల్తో సటకా తీసుకొని బయలుదేరాడు. సటకా చంకరపడిన పద అన్నాడు. ఎంత అదృష్టం చాంద్ పాటిల్ది. బాబా అన్నాడు షిరిడీలో ఉండి ఎవరింటికైనా వచ్చాడా? బయట నుంచొని ఆ రొట్టె ముక్కలు తీసుకొని వెళ్ళటం తప్పితే. అంతగా అయితే బైజాబాయి ఇంటో పంచలో కాసేపు కూర్చునేవాడు, ఒక 5 నిమిషాలు అంతే. ఎవరింటికి వెళ్ళింది లేదు బాబా. కానీ చాంద్ పాటిల్ పిలవంగానే బయలుదేరాడు వాళ్ళ ఊరికి. మరీ మరీ ప్రార్థించాడు. చాంద్ పాటిల్ అదృష్టం ఎంతని వర్ణించగలము? అతని పూర్వపుణ్యం ఎంతటిదో ఎలా లెక్క చేయగలము? ఎందుకంటే దోవ పడుగుతున్న బాబాతో ఎంబడి తీసుకెళ్ళటమే వాళ్ళ ఊరికి. అతని పూర్వపుణ్యం ఎంతటితో ఎలా లెక్క వేయగలము? అతని ప్రార్థన మన్నించి ఆ పరమాత్మ పోదాం పదమని చాంద్ పాటిల్తో సటకా తీసుకొని బయలుదేరాడు. నిర్మల హృదయుడు ధన్యుడు చాంద్ పాటిల్. మహిమాన్వితుడైన ఆ ఫకీర్ అంగీకారమే చాంద్ నిర్మల హృదయానికి కొలబద్ద. నిర్మలత్వం ఎప్పుడైతే మనం సాధిస్తామో భగవంతుడు మన ఎందుంటాడు, మన వెంట ఉంటాడు ఎప్పుడు తప్పకుండా. అందుకని భగవంతుడు ఆయన వెంట బయలుదేరాడు కాబట్టి చాంద్ పాటిల్ హృదయాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఎటువంటి హృదయం అంటే ఆయన నిర్మల హృదయుడు ఆయన చాంద్ పాటిల్. నిర్మల హృదయుడు ధన్యుడు చాంద్ పాటిల్. ధన్యుడు ఎందుకంటే బాబాయ్కి కృప లభించింది కాబట్టి ఆయన దానికంటే ధన్యుడు ఇంకొకటి లేడు. మహిమాన్వితుడైన ఆ ఫకీర్ అంగీకారమే చాంద్ నిర్మల హృదయానికి కొలబద్ద. ఆ పరమాత్మ అలా ధూపు గ్రామం చేరాడు. ఆ నిర్మలమైన హృదయాన్ని సాధించి ఎంతో భక్తి ప్రేమలతో బాబా అంగీకారం పొంది ఇద్దరు కలిసి బయలుదేరారు. ధూపు గ్రామ ప్రజలు చాంద్ పాటిల్ లాంటి గ్రామాధికారిని కలిగి ఉండటం ఎంతో మేలైంది. నానాసాహెబ్ చందోర్కర్ లాంటి మిత్రులు ఉండటం వల్ల ఎంతో మంది బాబా దర్శనాన్ని పొందగలిగారు, బాబా అనుగ్రహాన్ని పొందగలిగారు. అట్లాగే గ్రామాధికారి కూడా ఉత్తముడైతే గ్రామ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ధూపు గ్రామ ప్రజలు చాంద్ పాటిల్ లాంటి గ్రామాధికారిని కలిగి ఉండటం ఎంతో మేలైంది. ఓం సాయి మాస్టర్. పూజ్య శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు అనుగ్రహం పొందినటువంటి మనం అంతా కూడాను ఆయన చెప్పినట్టుగా మందిరంలోనే కాకుండా ఇంట్లో కూడా ప్రతిరోజు బాబా పూజ చేసుకోవటం, చరిత్రపారాయణ నిత్యము నియమంగా చదువుకోవటం చేస్తూ ఉంటాము. అంతేకాకుండా వారి సత్సంగాలు ఇంట్లో కూడా చేసుకుందామని సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి మనం సత్సంగం పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. అలాగే కుటుంబ సభ్యులంతా గురువారం నాడు ఎప్పుడో ఒకరోజు కూర్చొని ఈ సత్సంగ వీడియో విన్నారంటే ఇంట్లోనే సత్సంగం చేసుకున్నటువంటి ఫలితం మనకు లభిస్తుంది. అందువల్ల వీలైనప్పుడల్లా వీలుంటే ప్రతిరోజు కూడాను కొంత సమయం ఈ సత్సంగాలను వినటానికి కేటాయించి ఇంట్లోనే సత్సంగం చేసుకున్నటువంటి ఫలితాన్ని పొందండి. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం ఏమిటంటే పూజ్య శ్రీ మాస్టర్ గారు
పరిపూర్ణ దత్తావతార స్వరూపమైనటువంటి బాబా వారిని మానవాళికి అందరికీ పరిచయం చేద్దామని ఆయన ఆశయం. ఆ ఆశయంలో మనం కూడా కొంత పాలు పంచుకొని ఆయన ఆశయానికి అనుగుణంగా కనుక మనం అడుగులు వేసేటట్లయితే వారి కృపను ఎంతగానో పొందగలుగుతాం. అందుకని అన్నదానంతో పాటు కూడా గ్రంథదానం కూడా చేద్దాము. గ్రంథపారాయణ వల్ల మానవుల్లో దుర్గుణాలు నశించి మంచి గుణాలు పెరుగుతాయి. మనిషి మంచిగా మారుతాడు. మంచి మనుషులు సమాజంలో ఎక్కువ ఉంటే సమాజం సుఖశాంతులతో ఉంటుంది. అందువల్ల ఈ బాబా చరిత్ర పుస్తకాలని అందరికీ కూడాను అందజేసే ప్రయత్నం చేద్దాము. ఓం సాయి మాస్టర్. మరి యొక్క విన్నపము, వీడియో చూచాక ఎరుపు రంగులో ఉండే సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా నొక్కండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరు కదా. సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి సాయి అను నామము పలికిన తొలగును మన జ్ఞానం. షిరిడీ నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం. సాయి సాయి అను నామము పలికిన తొలగును మన జ్ఞానం. షిరిడీ నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం. ఆ మహానుభావుని పాద సేవనము తొలగించును మన భ్రాంతి. ఆ దివ్య లీలలను చింతన చేసిన హృదయము పొందును శాంతి. ఆ దివ్య లీలలను చింతన చేసిన హృదయము పొందును శాంతి.